ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 20వ తేదీ శనివారం రోజున ఈ బంధం యొక్క రాక మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామంగా చోటు చేసుకోబోతుందండి. అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే ఉదయం నుండి సాయంత్రం లోపు ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క ఆలోచన నిర్ణయాలు కలిసే వ్యక్తుల ద్వారా ఈ రోజుపై ఏ విధంగా ప్రభావితం చూపేటువంటి అంశాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పుడైతే అంటే తెల్లవారితే వీరి యొక్క బంధం రాక తప్పదన్నమాట. మిస్ అవ్వకండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుందండి. ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండే మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలుగా ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. అదేవిధంగా మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలకు 100% 100% ఒక మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు అయితే తెలియపరుస్తారండి. అదేవిధంగా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారనమాట. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కుంభరాశి అనేది రాశికులను 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 2, 3, 4 పాదాలు, ప్రతివిష నక్షత్రం 3, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 3, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. తెల్లవారితే మీ జీవితంలో ఒక బంధానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామం కనిపించేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. చాలా రోజులుగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి పలకరింపు రావచ్చు, లేదంటే అపార్థాల వల్ల దూరమైనటువంటి బంధం మళ్ళీ మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చండి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, లేదంటే ఒక అనుకునేటువంటి కలయిక ద్వారా మీకు అయితే అంటే మీ యొక్క బంధాలకు సంబంధించిన పెరిగేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగవలసింది అనేసి భావించకండి. మీ యొక్క మాటల్లో సహనము, మీ యొక్క ప్రవర్తనలో గౌరవం ఉంటే ఈ యొక్క బంధం మరింతగా బలపడేటువంటి అవకాశము. అందుకే ఈ రోజున సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రారంభించండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో చెప్పేటువంటి కొన్ని పరిహారాలు, పూజలు, అలాగే కొన్ని మంత్రాలు మీ యొక్క జీవితంలో ఊహించని మార్పును అయితే తీసుకురాబోతున్నాయి. ఇక వీరి గురించి చెప్పాలి అంటే వీరు సహజంగానే ఆత్మవిశ్వాసము, నాయకత్వ లక్షణాలు, ధైర్యం కలిగినటువంటి వ్యక్తులండి. ఏ పరిస్థితి వచ్చినా కానీ వెనక్కి తగ్గరు, ఎదుర్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు త్వరగా కోపం అనేది రావడం, మొండిగా నిర్ణయాలు అనేవి తీసుకోవడం, ఇలా ఉండడం వలన చిన్న అవకాశాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయండి. రేపటి రోజున మాత్రం మీలోని ఈ యొక్క నాయకత్వ గుణమే మీకు ఒక మంచి అవకాశం తెచ్చిపెట్టేటువంటి సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. మరి ఉదయం నుండి మీ యొక్క మనసులో ఒక కొత్త ఆలోచన అనేది మొదలవుతుందండి. చాలా రోజులుగా చేయాలి అనుకున్నటువంటి పని గురించి ముందడుగు వేయాలి అని చెప్పేసి ఒక ఉత్సాహము అనేది మీలో కలుగుతుంది. ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్తే మరింత ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి. ఇక రేపు మీకు ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది అంటే తూర్పు దిక్కు, ఈశాన్య దిక్కు వైపు ప్రయాణం కూడా ఈ యొక్క దిశలో ప్రారంభించేటువంటి కొన్ని పనులు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తాయి. ఉద్యోగంలో ఇంటర్వ్యూ, వ్యాపారం, సమావేశాలు, ముఖ్యమైనటువంటి పని ఈ యొక్క దిశలో ప్రారంభిస్తే సానుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఇక అదృష్టపు రంగులు వచ్చేసి బంగారు రంగు, నారింజ, ఎరుపు. ఈ రంగు దుస్తులు ధరించినా కానీ ఈ రంగులు మీకు సంబంధించిన వస్తువులు ఉపయోగించడం వల్ల కూడా మరింత ఉత్సాహాన్ని పెంపొందించుకోవచ్చు. అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 3 అండి, ఈ 5. ఈ యొక్క సంఖ్యలు రేపటి రోజు మీకు ఎంతో శుభ సూచనంగా భావిస్తాయి. అనుకూలమైనటువంటి సమయం వచ్చేసి 8:15 నుండి 10 గంటల వరకు అండి. సాయంత్రం 4:35 నుండి 6 గంటల వరకు మీకు ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా భావించుకోవచ్చు. జాగ్రత్త పడవలసిన విషయం ఏమిటి అంటే మీ యొక్క విజయాన్ని చూసి అసూయ పడేటువంటి వ్యక్తులు ఉండేటువంటి అవకాశం ఉండడం వల్ల మీ యొక్క భవిష్యత్తులో ప్రణాళికలను అందరితో పంచుకోకుండా ఉంటే మీకు పూర్తయ్యే వరకు కూడా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిదండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అంశం వచ్చేసి ఒక కొత్త పరిచయము, లేదంటే చాలా రోజులుగా మాట్లాడినటువంటి వ్యక్తితో మళ్ళీ సంభాషణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి. ఈ యొక్క పరిచయం భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారము, లేదంటే కుటుంబ విషయాలు ఉపయోగపడేటువంటి అవకాశంగా కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ చిన్న ప్రేరణ అనేది మీకు అంటే
సింహం అనేది అడవికి రాజుగా కావడానికి కారణం దాని యొక్క పరిణామం కదండి. దాని యొక్క పరిణామం అనేది కాదు, దాని యొక్క ఆత్మవిశ్వాసం. అదే ఆత్మవిశ్వాసం రేపటి రోజున మీకు ఒక కొత్త అవకాశాన్ని తలుపు తెరవబోతుందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క ప్రతిభ అనేది ఎక్కువగా కనిపించేటువంటి రంగులు అనుకూలమైనటువంటి రంగాలు అన్నమాట. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలన బాధ్యత చేపట్టేటువంటి వారికి కూడా మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశాలు కూడా ఉంటుందండి. బోధన, శిక్షణ, కోచింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి తమ యొక్క ప్రతిభను నిరూపించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే మీకు సోషల్ మీడియాలో, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొత్త కొత్త అవకాశాలు లేదా ప్రేక్షకుల యొక్క ఆదరణ అనేది జరగవచ్చు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు సంబంధించిన పనుల్లో కొత్త కొత్త పురోగతి లభించుకుంటుందండి. బంగారు, నగలు, వస్త్రాలు, ఫ్యాషన్కు సంబంధించిన వ్యాపారాల్లో అసాధారణమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక రేపు కాస్త ఓర్పుతో వ్యవహరించవలసినటువంటి రంగాల్లో వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అపార్థాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఒక్కసారిగా పరిశీలించడం చాలా మంచిదండి. ఇక భారీ పెట్టుబడులు పెట్టేటువంటి ముందు 1-4 సార్లు ధృవీకరించుకోవడం చాలా అవసరం అండి. ఓర్పు అంటే ఒప్పందాలు, లీగల్ వ్యవహారాల్లో తొందరపడకుండా అనుభవజ్ఞుల యొక్క సలహాలు అనేవి తీసుకోవడం కూడా చాలా మంచిది. అప్పులు ఇవ్వడము లేదంటే ఇతరుల యొక్క హామీ అనేది ఇవ్వడం, ఇటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం, సహోద్యోగుల వాదనలు అనేవి దూరంగా ఉండడం వల్ల కూడా మీకైతే అనవసరమైన ఒత్తిడి నుండి అంతా కూడా తగ్గుతుంది. ఇక ఈరోజు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే అంశం వచ్చేసి మీ యొక్క మాట తీరు, ఆత్మవిశ్వాసం సరైన సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలే రేపటి రోజున మీకు గొప్ప బలంగా నిలుస్తాయండి. ఇక చిన్న చిన్న అవకాశాలు కూడా పెద్ద విజయంగా మార్చుకునేటువంటి అవకాశాల్లో మీలో ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఈ రోజున ఎంతో ప్రశాంతంగా ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చ అనేది జరిగే అవకాశాలు కూడా ఉందండి. గతంలో నిలిచిపోయినటువంటి పని అంతా కూడా మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి సూచనలు కూడా అధికంగానే కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అన్నీ కూడా మంచి ఫలితాలు పొందుకోవచ్చు. ఇక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఉద్యోగస్తులు కొత్త కొత్త బాధ్యతలు అనేవి రావచ్చు. వ్యాపారస్తులు కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇక ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉంటే జాగ్రత్త వ్యవహరించడం అయితే చాలా మంచిదండి. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఈ యొక్క ఫోన్ కాల్ లేదంటే సందేశం అనుకునేటువంటి సమాచారం మీ యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్ల మీకు పని అంతా కూడా సులభంగా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా ఉండదండి. ఆరోగ్య విషయంలో అలసట కనిపిస్తే కొంచెం విశ్రాంతి అనేది తీసుకొని చాలా మంచిది. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు వచ్చేటువంటిది మీరు చాలా రోజుగా ఎదురు చూసినటువంటి ఒక విషయం గురించి స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది మిత్రమా. ఇక బంధువులతో, మిత్రులతో మాట్లాడడం ద్వారా కూడా కొత్త కొత్త అవకాశాలు మీకు తీసుకువస్తాయి. సాయంత్రం సమయానికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాల్లో అన్నీ కూడా తొలగేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక మీ యొక్క జీవితంలోకి సాయంత్రం తర్వాత ఆధ్యాత్మిక సూచనలు పెరుగుతాయి. ఇంట్లో ఉన్న ప్రశాంతత వాతావరణం అనేది నెలకొంటుంది. రేపటి రోజున మీ యొక్క ప్రణాళికలు అన్నిటిని రూపొందించుకోవడం మంచి సమయం కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వల్ల తెల్లవారితే మీ యొక్క బంధం మీ యొక్క జీవితంలో మళ్ళీ కదలికలోకి వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అది ప్రేమ బంధం మాత్రమే కాదండి, చాలా రోజులుగా దూరమైనటువంటి ఒక బంధం కావచ్చు. మీ గురించి ఆలోచిస్తూ కూడాను అంటే మీకు సంబంధించిన లేదంటే మీ యొక్క స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఈ యొక్క వ్యక్తి ద్వారా వచ్చేటువంటి యొక్క ఫోన్ కాల్, ఒక సందేశము లేదంటే అనుకోని పలకరింపు రావచ్చు. ఒక పులకరింపు లాగా మీ యొక్క మనసులో చాలా రోజులుగా ఉన్నటువంటి భారాన్ని తగ్గించేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇంతకాలం తర్వాత ఇలా జరుగుతుంది అనేసి ఊహించలేనటువంటి విధంగా మీరు అనుకునేటువంటి పరిస్థితి కూడా మీకైతే ఎదురవుతుంది. ఆ యొక్క బంధం ద్వారా మీకు కేవలం మాటలు మాత్రమే కాదు, ఒక కొత్త అవకాశం, ఒక మంచి సలహా మీ యొక్క కుటుంబంలో మళ్ళీ ఆనందాన్ని తీసుకొచ్చే పరిణామం కూడా ప్రారంభమయ్యేటువంటి సూచనలుగా కనిపిస్తున్నాయండి. మరి కొందరికి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కలయికగా మారవచ్చు. మరి కొందరికి ఏమో ఉద్యోగం, వ్యాపారం లేదంటే వ్యక్తిగత జీవితంలో ఉపయోగపడిన పరిచయాలుగా మారవచ్చు. అందుకే రేపటి రోజున మీ దగ్గరికి వచ్చిన ఆ యొక్క ఫోన్ కాల్ లేదంటే ప్రతి ఒక్క సందేశాన్ని నిర్లక్ష్యం అనేది చేయకండి. కొన్నిసార్లు మీ యొక్క జీవితాన్ని మార్చేది ఒక పెద్ద సంఘటన కాదు, సరైన సమయంలో వచ్చేటువంటి ఒక చిన్న పలకరింపే. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని పూజలు, పరిహారాలు, దానాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలండి. ఏంటో వినండి. ఇక ఈ రోజున మీకు శనివారం కావడంతో జ్ఞానము, గౌరవము, శుభ ఫలితాలకు సంకేతాలుగా భావించండి. ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు లేదంటే పసుపు రంగు వస్త్రాలు ధరించి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించడం ఎంతో శుభప్రదంగా ఉందని భావిస్తారు. ఇక మీకు సాధ్యమైతే రేపు ఒక అరటి చెట్టు వద్ద నీరు అనేది సమర్పించండి. పసుపుతో చిన్న బొట్టు పెట్టి నమస్కరించుకోండి. ఇది రేపటి రోజున మీకు శనిగ్రహానికి సంబంధించిన సంప్రదాయ ఆచారాల్లో ఒకటిగా భావించండి. రేపు జపించవలసిన మంత్రం వచ్చేసి ఓం బ్రం బృహస్పతి నమః అనే యొక్క మంత్రాన్ని అయితే 27 సార్లు కనుక
దాని నోటి 8 సార్లు కానీ జపించండి. అలాగే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి దేవతయే నమః అనేసి ఈ యొక్క మంత్రాన్ని కూడా జపించుకోండి. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక స్థితిలో మీ యొక్క ఆలోచనలో శుభ ఆలోచనల కోసం భక్తితో ఇది అనేది చేయండి. చేయదగినటువంటి దానము పసుపు, పుష్పము, లేదంటే శనగపప్పు ఉంటాయి కదండి, అవి శనగ గుళ్ళు కానీ, ఈ విధంగా అరటి పండ్లు లేదంటే పసుపు రంగులో అరటి పండ్లు ఉంటాయి కదండి, వీటిని అయితే విద్యార్థులకు నోట్ బుక్స్ లేదంటే పెన్నులు ఈ విధంగా దానం అనేది చేయొచ్చు. పక్షులకు ధాన్యము లేదంటే నీరు ఉంచడము, ఈ విధంగా చిన్న చిన్న పరిహారం ఇటువంటివి అన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ యొక్క మనసుకు ఎంతో ప్రశాంతత కూడా లభిస్తుంది అన్నమాట. ఇక మీరు ఈ యొక్క చిన్న పరిహారం అండి, ఇది అంతా కూడాను బయటకు వెళ్ళే ముందు కొద్దిగా పసుపు అక్షింతలు అనేవి దేవుడి ముందు ఉంచి నమస్కరించుకొని బయటకు వెళ్ళండి. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఏ పని అయినా కానీ ప్రారంభించండి. పనులు అనేవి చక్కగా మీ యొక్క మనసుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయండి.